కథ పేరు ఆఖరి లేఖ. పార్ట్ 3. నిజం బయటపడింది. అన్విత ఎన్నో రోజుల వెతుకులాట తర్వాత చివరికి ఆ లేఖ వెనుక దాగిన నిజం తెలుసుకుంది. లేఖ రాసిన వ్యక్తి పేరు ఆదిత్య. 25 ఏళ్ల క్రితం అదే లైబ్రరీలో పనిచేసే సరోజ అనే యువతితో అతనికి గాఢమైన అనుబంధం ఏర్పడింది. కాని వారి సంబంధాన్ని కుటుంబాలు అంగీకరించలేదు. ఆదిత్య తనను క్షమించమని రాసిన ఆఖరి లేఖను ఒక పుస్తకంలో దాచాడు. తరువాత పరిస్థితులు, కాలం కారణంగా వారిని వేరు చేశారు. అన్వితకు తెలిసింది సరోజ అంటే తన అమ్మమ్మ అని. ఆమె ఎన్నేళ్ల క్రితమే మరణించింది, కాని ఈ విషయం ఎవరూ తనకు చెప్పలేదు. ఆ లేఖ దొరకడం యాదృచ్ఛికం కాదు, తన కోసమే వచ్చిన జ్ఞాపకం. అన్విత ఆ లేఖను తీసుకుని వృద్ధాశ్రమంలో ఉన్న ఆదిత్యను కలుసుకుంది. అతడు కళ్లలో కన్నీళ్లతో ఆ లేఖను చూసి, ఇంకోసారి దీన్ని చూడగలనని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అన్నాడు. అన్విత అతని చేతిని పట్టుకుని, అమ్మమ్మ మీ గురించి ఎప్పుడూ చెడు మాట చెప్పలేదు. మీరు తిరిగి రావాలని ఆమె జీవితాంతం ఎదురుచూసింది. ఈ లేఖ ఆమె మనసు అని చెప్పింది. ఆ రోజు నుంచి అన్విత తరచూ ఆదిత్యను కలవడం మొదలుపెట్టింది. అతనిలో ఒంటరితనం తగ్గిపోయింది. అన్వితకు కూడా తాను ఒక అసంపూర్ణమైన కథను పూర్తి చేసినట్టు అనిపించింది. కథా సందేశం: ప్రేమ, జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు. ఒకసారి హృదయంలో దాచుకుంటే అవి తరాల తరబడి జీవిస్తాయి. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.